నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళల్లో ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు రావటానికి కారణాలు ఏమిటి? కాల్షియం డెఫిషియన్సీ, అలాగే హార్మోనల్ చేంజెస్, ఎక్కువగా నిలబడి వాళ్ళ ఇంట్లో పని చేయటం, లేదంటే గర్భధారణ సమయం, ఇవన్నీ కారణాలు మోకాలు నొప్పికి కారణమవుతున్నాయా? అలాగే ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల కూడా మోకాలు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? సో వీటన్నిటికీ కూడా బెస్ట్ ఆప్షన్ పీఆర్పీ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? సో ఏ రకంగా పనిచేస్తుంది? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర ఫ్రమ్ ఈపీఆన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో. మ్యామ్, సో లేడీస్‌లో ఎక్కువగా నీ పెయిన్స్ కంప్లెయింట్ ఎవరిలో వస్తుందంటే మేజర్‌గా లేడీస్ పేరు చెప్తూ ఉంటారు. ఎందుకని లేడీస్‌లో నీ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ బాడీ వేరే టైప్ ఉంది. ఓకేనా? హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంది యాజ్ కంపేర్ టు మేల్స్. తర్వాత బాడీ టైప్ వేరే ఉంది, ఇంకా యాక్టివిటీస్ కూడా వేరే ఉంది. అండ్ ఇన్ జనరల్ కూడా లిటరేచర్, ఇది మెడికల్ లిటరేచర్లో కూడా ఈ క్రానిక్ పెయిన్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. ఓకే, సో ఇప్పుడు బికాస్ ఆఫ్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ అన్ని రోల్ ఎక్కువ ప్లే అవుతుంది ఇన్ మెటబాలిజం ఆఫ్ జాయింట్. సో జనరల్గా పెరిమెనోపాజ్ టైంలో, జనరల్గా మెనోపాజ్ ఇండియన్ ఫీమేల్స్లో 45, 50, 51 టైంలో వస్తుంది కదా. సో అరౌండ్ 8 years ముందు ఇస్ ద పెరిమెనోపాజల్ టైం. సో ఈ పెరిమెనోపాజల్ టైంలో హార్మోనల్స్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అవుతుంది. సో దాని వల్లనే యూ సీ అ లాట్ ఆఫ్ ఫీమేల్స్ 41లోనే 42లోనే దే విల్ స్టార్ట్. తర్వాత సెకండ్ పాయింట్, కొన్ని పేషెంట్స్ కి టుడే ఈ రోజు ఒక పేషెంట్ వచ్చారు పోస్ట్ హిస్టరెక్టమీ. ఓకే, 2 months తర్వాత మోకాలు నొప్పి విపరీతంగా స్టార్ట్ అయింది. సో షీఈస్ అన్ఏబుల్ టు వాక్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ డ్యామేజ్. ఇంకా థర్డ్ థింగ్ ఈస్ బాడీ వెయిట్, బాడీ బిల్ట్. బికాస్ ఇది లిగమెంట్స్, జాయింట్ కి సపోర్ట్ కోసం అన్ని లిగమెంట్స్, మసిల్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా. సో ద స్ట్రక్చర్ టైప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేల్స్. ఓకే, ఇంకా ఫీమేల్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు దే కంటిన్యూస్లీ కీప్ ఆన్ వర్కింగ్. ఓకే, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ అట్ హోమ్ పని కూడా ఎక్కువ ఉంది. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ అవుట్, దే హ్యావ్ టు డూ, ఇంట్లో కూడా పని చేయాలి, బయట కూడా పని చేయాలి. సో ఆల్ దిస్ థింగ్ ఆల్వేస్ ఇన్ రష్ మోడ్లోనే ఉంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ కదా. సో దాట్స్ వై ఫీమేల్స్ లో ఈ టైప్ ఆఫ్ క్రానిక్ పెయిన్, మోకాల్ నొప్పి ఆర్ ఎనీ టైప్ ఆఫ్ అదర్ బ్యాక్ పెయిన్స్ కూడా యాజ్ కంపేర్ టు మేల్స్ కామన్ గానే ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది మోకాలు నొప్పులు వస్తున్నాయని అంటారు. డెలివరీ తర్వాత సో మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తారు. సో నాకు పెయిన్స్ ఇలా కొంచెం ఇంక్రీజ్ అవుతుందని. వాళ్ళు ఆ టైంలో వెయిట్ పుట్ అవడం వల్ల వస్తుందా, అదర్ రీజన్స్ ఇంకేమైనా ఉంటాయా? ప్రెగ్నెన్సీ ఇస్ అ బ్యూటిఫుల్ ఫేజ్. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, దేర్ ఆర్ గుడ్ హార్మోన్స్ విచ్ విల్ రిలీజ్. సో ఆ టైంలో జనరల్ గా పేషెంట్స్ కి నొప్పి ఉండదు. ఒక సియాటికా పేషెంట్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ టైంలో నొప్పి కొంచెం తక్కువ అవుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత వెన్ అగైన్ ద హార్మోన్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు నార్మల్ లెవెల్, ఆ టైంలో నొప్పి స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో వెరీ కామన్ ఈజ్ సేక్రోఇలియాక్ జాయింట్ పెయిన్, ఎస్ఐ జాయింట్ పెయిన్. చాలా మంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్ నుంచి వస్తున్నారు. సో చెప్తారు కదా, ఒక ఇది సిజేరియన్ లో ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ టైం నుంచి నొప్పి నాకు బ్యాక్ పెయిన్ లో స్టార్ట్ అయింది. ఇది ఇలాగే కాదు, ఇట్ ఈస్ సేక్రోఇలియాక్ జాయింట్ పెయిన్. ఇది బేబీ కొంచెం ఇది డెలివరీ టైంలో ఇది పెల్విస్ స్ట్రెచ్ అవుతుంది కదా. సో ఇట్ షుడ్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో కొన్ని పేషెంట్స్ కి నార్మల్ లేకుండా ఉంటే ద లిగమెంట్స్ విల్ గెట్ స్ట్రెచ్డ్ అండ్ ఎస్ఐ జాయింట్, సేక్రోఇలియాక్ జాయింట్ నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఇది వన్ కాజ్. తర్వాత అగైన్ ఇది కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ, మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. దాట్ కుడ్ ఆల్సో కాంట్రిబ్యూట్. తర్వాత దే ఆర్ నాట్ యాక్టివ్ కదా, బికాస్ బేబీ డెలివర్ చేశారు, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, మూవ్మెంట్స్ లేదు, యాక్టివిటీస్ లేదు. సో దానివల్ల కూడా నొప్పి ఎక్కువ అవుతుంది. సో వేరే వేరే రీజన్స్ ఉంది. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎక్కువగా నడవడం వల్ల కూడా మోకాళ్ళు అరిగిపోతాయా అని. జనరల్ గా మోకాల్ నొప్పికి రీజన్ ఏంటి, వెన్ యూ ఆర్ స్ట్రెయినింగ్ ద జాయింట్, బికాస్ మోకాల్ ఈజ్ అ వెయిట్ బేరింగ్ జాయింట్. బాడీకి అన్ని వెయిట్ మోకాల్లోనే పడుతుంది. సో ఏ వల్ల మీకు స్ట్రెయిన్ అయితే అరుగుదల స్టార్ట్ అవుతుంది. ఎక్కువ వాకింగ్, ఎక్కువ వెయిట్, అన్నెసెసరీ రన్నింగ్, అప్ హిల్ రన్నింగ్, డౌన్ హిల్ రన్నింగ్, ట్రెడ్మిల్ ఎక్కువ చేస్తే, ఫుట్వేర్ మంచిగా లేకపోతే, ఆల్ దీస్ థింగ్స్ విల్ యాడ్ వెయిట్ టు యువర్ జాయింట్, అరుగుదల ఎక్కువ అవుతుంది. సో ఎస్, ఇప్పుడు వాకింగ్ ఎక్కువ చేస్తే ఇట్ క్యాన్ అగ్రివేట్ యువర్ నీ పెయిన్. ఇంతకు ముందు అందరూ కూడా మంచిగా కిందన కూర్చొని తినేవారు. సో ఏదైనా డిన్నర్, లంచ్ ఎనీని, సో కిందన కూర్చొని మంచిగా తినేవారు. సో ఇప్పటికి కూడా స్టిల్ మన పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళు కిందన కూర్చొని తినడం వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ మాత్రం అసలు కిందన కూర్చోవడం కూడా కష్టం అవుతుంది. అండ్ కిందన కూర్చోవద్దు, మడిచి మఠం వేసుకొని కూడా కూర్చోవద్దు ఎక్కువసేపు అని చెప్తున్నారు. ఎందుకని? సో దానివల్ల మోకాలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది? జనరల్గా 40 వయసు తర్వాత యూ షుడ్ నాట్ సిట్ ఆన్ ద ఫ్లోర్ స్క్వాటింగ్.
బికాజ్ అన్ని ఎఫెక్ట్ జాయింట్లో అవుతుంది, బ్యాక్లో కూడా అవుతుంది. ఇది ముందు వీ హ్యాడ్ దిస్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియన్ టాయిలెట్ కదా, బట్ ఇప్పుడు వై వీఆర్ షిఫ్టింగ్ టు వెస్టర్న్ టాయిలెట్? బికాస్ దెర్ ఇస్ అ సైన్స్. బికాస్ కూర్చు లేసినప్పుడు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ నీ జాయింట్. Okay, so that is not in synchronization with your body type. Bodyకి ఒక స్ట్రక్చర్ ఉంది కదా, సో ఆ స్ట్రక్చర్ ప్రకారమే యాక్టివిటీస్ చేయాలి. ఇఫ్ వీ గో అగేన్స్ట్ నేచర్, అగైన్ బాడీ పార్ట్స్లో ఎఫెక్ట్ అవుతుంది. సో సేమ్ వే వై వీ మూవ్ ఫ్రమ్ ఇండియన్ టాయిలెట్ టు వెస్టర్న్ టాయిలెట్ ఇస్ బికాస్ ఇట్ వాస్ ఎఫెక్టింగ్ నీ జాయింట్ అండ్ అదర్ బోన్స్ అండ్ మసిల్స్. అలాగే వెన్ వీ సిట్ ఆన్ ద ఫ్లోర్, ఇప్పుడు యూఆర్ ఏబుల్ టు డూ ఇట్, కానీ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ అట్ ద ఏజ్ ఆఫ్ 50, 60 కూడా యూ షుడ్ బి యాక్టివ్ కదా. సో 40 వయసు నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ సీయింగ్ యువర్ బాడీ జాయింట్స్, మసిల్స్, లిగమెంట్ అన్ని. సో మోకాల్లో మనకి శబ్దం స్టార్ట్ అయ్యింది అని అంటే అది మనకి ఇండికేట్ చేస్తుందా మోకాళ్ళు పాడయింది అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుందా, లేకపోతే అది ఎంతవరకు ప్రమాదం అంటారు? ఏ స్టేజ్ కింద మనం తీసుకోవచ్చు? శబ్దం కూడా వేరే వేరే టైప్ కి ఉంది. కొన్నిసార్లు ఇట్స్ అ ఫిజియోలాజికల్ వన్. Physiological means body is okay with it. కొన్నిసార్లు it's a pathological ones, means because of some damage. So only shabdam is not a clear indicator, but yes, it can tell you that it is starting. Tarvata second thing is stiffness. కూర్చు లేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. థర్డ్ పాయింట్ ఇస్ ఎర్లీ మార్నింగ్ బెడ్ నుంచి గెటింగ్ అప్ ఇస్ లిటిల్ డిఫికల్ట్. ఇది కూడా ఇస్ అ ఇండికేషన్ దట్ అరుగుదల స్టార్ట్ అయింది. స్టేర్స్ క్లైంబింగ్ లో ఇబ్బంది అవుతుంది, దిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో దీస్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ నీ పెయిన్, దట్ యునో నీ పెయిన్ హెస్ స్టార్టెడ్. సో మీరు ముందువే చెక్ చేస్తే, ఐడెంటిఫై చేస్తే, ఫస్ట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు స్టార్ట్ చేస్తే ఇట్ కెన్ ప్రొలాంగ్ అప్ టు 5 years 6 years లైక్ దట్. ఇప్పుడు ఆ స్టిఫ్నెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నా జాయింట్స్ అన్ని కూడా స్టిఫ్గా అయిపోతున్నాయి, సో నేను ఇప్పుడు ఎనీ ఎక్సర్సైజ్ ఇప్పుడు స్టార్ట్ చేయాలని సో జిమ్కి వెళ్ళడం లాంటిది చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎక్సర్సైజెస్ షుడ్ ఆల్వేస్ బి అండర్ సూపర్విజన్. మీరు ట్రైనర్కి సూపర్విజన్లో చేస్తే ఓకే, మీరు ఫిజియోథెరపిస్ట్కి సూపర్విజన్లో చేస్తే ఓకే, బట్ ఇట్ షుడ్ బి అండర్ సూపర్విజన్. మీకు తెలియదు కదా వాట్ టైప్ ఆఫ్ మసిల్స్ యూ హ్యావ్, వాట్ టైప్ ఆఫ్ జాయింట్ యూ హ్యావ్, జాయింట్లో ఎంత మూవ్మెంట్ ఉందా, ఎంత స్టిఫ్నెస్ ఉందా. సో ఒక స్పెషలిస్టే చెప్పాలి. సో వెన్ ఎవర్ యూ గో టు జిమ్ ఆల్సో మేక్ ష్యూర్ యూ ఆర్ విత్ ట్రైనర్ అట్లీస్ట్ ఫర్ 2-3 months. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ అట్ హోమ్ ఓన్లీ, కాల్ అ ఫిజియోథెరపిస్ట్. ఇది యూట్యూబ్లో చూస్తాను వీడియో ప్రకారం చేస్తాము, ఇది రాంగ్. బికాస్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు చూడండి యూట్యూబ్లో జుంబా డాన్స్, ఏరోబిక్ డాన్స్ చేస్తే దే బ్రేక్ దర్ లిగమెంట్ అండ్ కమ్. ఓకే, రైట్ మ్యామ్. వీళ్ళందరికీ కూడా పిఆర్పి అనేది ఎలా పనిచేస్తుంది? సో సర్జరీకి వెళ్ళాల్సిన నెసెసిటీ ఏ స్టేజ్లో వాళ్ళకి అవసరం అవుతుంది? సో అది లేకుండా పిఆర్పి అనేది ఏ స్టేజ్ వరకు మనం చేసుకోవచ్చు? సో ఇది వాట్ ట్రీట్మెంట్ పేషెంట్ షుడ్ ఆప్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ సిమ్టమ్ ప్రకారం. ఎంత ఇబ్బంది అవుతుందో దాని ప్రకారం డిసైడ్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్లోనే యూ విల్ నాట్ గో ఫర్ సర్జరీ కదా. స్టార్టింగ్లోనే మీరు ఐడెంటిఫై చేస్తే కొంచెం అరుగుదల ఉంటే పిఆర్పి 1 dose 2 dose చేస్తే మంచిగా అవుతుంది. కొంచెం ఎక్కువ అయింది, సపోజ్ స్టేజ్ 3లో ఉంటే, కొంచెం స్ట్రెయినస్ యాక్టివిటీస్లో పని చేసినప్పుడు ఇబ్బంది ఉంటే కూడా పిఆర్పి చాలా మంచిగా అవుతుంది. స్టేజ్ 4లో కూడా ఉంటే, ఇఫ్ పేషెంట్ ఈజ్ ఫైన్ విత్ రెగ్యులర్ యాక్టివిటీస్, నిద్ర బాగానే ఉంటే, నార్మల్ యాక్టివిటీస్ చేసినప్పుడు నొప్పి లేకుండా, దట్ మీన్స్ పిఆర్పి విల్ వర్క్. కొన్ని పేషెంట్స్కి కొంచెం లెగ్ బెండ్ అవుతుంది ఆర్ వేరే ప్రకారంకి ప్రాబ్లం ఉంటే సర్టన్ ఇండికేషన్స్ ఉంది ఫర్ నీ రీప్లేస్మెంట్. ఓకే, అదర్వైజ్ ఇన్ మోస్ట్ కేసెస్ సిమ్టమ్స్ ప్రకారం డిసైడ్ చేస్తే పిఆర్పి ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ యూ గుడ్ రిజల్ట్స్. ఓకే, సో పిఆర్పి అనేది ఫెయిల్ అవ్వటానికి 1% కూడా ఛాన్స్ ఉండదా? ఫెయిలియర్ ప్రతి ట్రీట్మెంట్లో ఉంది, బట్ పిఆర్పిలో బెస్ట్ పార్ట్ ఏంటి, ప్రతి మనిషికి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంది. సో ప్రతి మనిషికి పిఆర్పి తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వర్స్ట్ టు వర్స్ట్ కూడా దేర్ విల్ బి ఇంప్రూవ్మెంట్. సో ఫెయిలియర్ ఏమీ లేదు. మేబీ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ దే డిడ్ంట్ గెట్ ద రిజల్ట్, కానీ విత్ పిఆర్పి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, కాంప్లికేషన్స్ ఉండదు, అండ్ దే విల్ బి మచ్ బెటర్. హౌ దే కేమ్ టు మీ ఆఫ్టర్ పిఆర్పి దే విల్ బి బెటర్, మేబీ నాట్ అప్ టు దర్ ఎక్స్పెక్టేషన్. సో యంగ్స్టర్స్లోనే ఎక్కువ బాగా పనిచేస్తుంది, సో ఓల్డ్ ఏజ్లో ఉండే వాళ్ళకి పిఆర్పి కొంచెం తక్కువ పనిచేస్తుంది, అట్లా ఏమైనా ఉంటుందా? లేదు, ఇట్ ఈస్ ఆల్ రాంగ్. బికాస్ లైక్ ఐ సెడ్, ఓల్డ్ ఏజ్లో కూడా బ్లడ్ ఉంది కదా, బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంది కదా, దట్ ఈస్ వై దే ఆర్ అలైవ్ కదా. సో అన్ని బాడీలో ఎనీ లివింగ్ బీయింగ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంది, బట్ ప్రిపరేషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఉంటే ఎంత డ్యామేజ్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పి, వాల్యూమ్ ఆఫ్ పిఆర్పి, దెన్ ఏ టైప్ ఆఫ్ సెల్స్ కావాలి, ఇది ల్యాబ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో దట్ ఈస్ వై రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి
The research is not on PRP works or not. The research is what should be the concentration of PRP, what is the minimum dose of PRP, enta volume of PRP inject cheyali, a joint lo enta volume kavali. So the researchers are going on that. That is why konni patients ki PRP enduku fail avutundi, because appropriate PRP cheyaleru doctor garu. So they have to see that trained doctor cheyali. అంటే PRP పిఆర్పి రిజల్ట్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఇది హౌ యూర్ ప్రిపేరింగ్ ద పిఆర్పి, ఎక్కడ ఇంజెక్ట్ చేస్తున్నారో ఈ 2 కండిషన్స్ లో డిపెండ్ అవుతుంది. సపోజ్ ఇది చాలా మంది పేషెంట్స్ కి ఈ మీడియల్ సైడ్ లోపల సైడే గుజ్జు అరుగుతుంది, ఇక్కడ నుంచి మీరు పిఆర్పి ఇంజెక్ట్ చేస్తే ఈ ప్లేస్ లోనే జాయింట్, ఇది మోకాల్ బిగ్ జాయింట్ ఉంది కదా, సో ఇదే స్టక్ అవుతుంది పిఆర్పి. సో ఇట్ ఈస్ నాట్ రీచింగ్ ద ప్లేస్ కదా, సో రిజల్ట్స్ రాదు. సో అల్ట్రాసౌండ్ మషీన్లో ప్రాపర్గా ఎక్కడ అరిగింది, ఏ ప్లేస్లో అరిగింది మ్యాపింగ్ చేయాలి, తర్వాత దాని ప్రకారమే ట్రీట్మెంట్ చేయాలి. ఇదే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మోకాల నొప్పికి పిఆర్పి ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది, సో ఎందుకు లేడీస్లో ఎక్కువగా వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.